అనుమానం మాత్రం మా రాయలసీమ ప్రజలకు ఉంది. రైట్ సార్, రైట్. మళ్ళీ మాట్లాడదాం. లింగం యాదవ్ గారు ఉన్నారు. లింగం యాదవ్ గారు, ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ జల వివాదం నీటి పంపకాలకు సంబంధించి ఇప్పుడున్నది కాదు, గతంలో నుంచే ఉంది. అదే దీనికి సంబంధించి రకరకాల ప్రశ్నలు. ముందుగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లోనే నడుస్తున్నారు, గురు శిష్యులని ఇట్లాంటి కామెంట్స్ అన్ని వింటూ ఉన్నాం. 1000 టీఎంసీలు కావచ్చు, 500 టీఎంసీలు కావచ్చు, గోదావరి కృష్ణా నుంచి మాకు తెలంగాణకు ఉంచుకోగా మిగతావి ఎవరైనా ఎంతైనా వాడుకోవచ్చు అనే కామెంట్స్ చేశారు. ఇండైరెక్ట్గా బనకచర్ల ప్రాజెక్టుకే సపోర్ట్ చేస్తున్నారని హరీష్ రావు వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ఈ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి సిఆర్ పాటిల్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు రేవంత్. సో ఆ ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత కూడా దానికి సంబంధించి మీరే మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు అదేవిధంగా ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం అదేవిధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడడం కోసం ఎంతవరకైనా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఏదైతే మీరు అన్నట్టు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, ప్రత్యేకించి బనకచర్ల ప్రాజెక్టు గురించి, ఇవాళ ఆనాడు ఇదే కేసీఆర్ గారు తెలంగాణని 10 ఏళ్లు పరిపాలించి ఆనాడు ఒప్పందం చేసుకున్నవారండి 2016. ఇవాళ అదే హరీష్ రావు గారు ఆనాడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు. మరి ఆనాడు ఒప్పందం చేసుకుంది చంద్రబాబు గారితో. అదే విధంగా 2019లో కూడా ఆనాడు ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ గారితో ఇవాళ ఈ ప్రాజెక్టు తెలంగాణకు ఇవాళ ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయడం గురించి కానీ, అదే విధంగా ఇవాళ కృష్ణా రివర్ లో కూడా ఇవాళ బనకచర్ల ప్రాజెక్టు పాటు కృష్ణా రివర్ లో కూడా ఇవాళ 299 టీఎంసీకే అగ్రి అయింది ఎవరండి? మరి ఏ విధంగా చూసినా కూడా ఇవాళ క్యాచ్మెంట్ ప్రకారం చూసినా కూడా తెలంగాణకు 500 అబౌవ్ ఇవాళ టీఎంసీలు అలకేట్ జరగాలి. మరి ఏ విధంగా నాడు మీరు కేఆర్ఎంబిలో 299 టీఎంసీకి అగ్రేరు? ఇవాళ ఇదే కేసీఆర్ కదా ఆంధ్రాకి వెళ్ళి రాయలసీమని రత్నామల సీమ చేస్తామన్నది. ఇవాళ కావాలని ఇవన్నీ రెచ్చగొడుతున్న మాటలు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నిన్ననే చూసాం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి తెలంగాణకు ఏదైతే ఇవాళ టోటల్ 1500 టీఎంసీ అది వచ్చిన తర్వాత తెలంగాణకు అలకట్ అయిన తర్వాత డెఫినెట్ కూడా మీరు మీ యొక్క వాటాను తీసుకోండి. ఇవాళ ఏదైనా కూడా అంతర్జాతీయ జల ఒప్పందాల ప్రకారమైన, జనరల్ గా ఇవాళ ప్రజాపతి ట్రిబ్యునల్ ప్రకారమైన క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం ఇవాళ వాటాల అలొకేషన్ జరుగుతుంది. మరి ఇవాళ గోదావరి నది అదేవిధంగా కృష్ణా నది ఇవాళ తెలంగాణలో క్యాచ్మెంట్ ప్రకారం ఇవాళ టీఎంసీలు అలొకేట్ జరగలే. మరి 10 ఏళ్లు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ ఏనాడైనా దీని గురించి మాట్లాడిందండి? మరి ఎందుకు మాట్లాడలేదు? ఆనాడు మీరు చేసిన తప్పిదాల వల్ల ఇవాళ మీరు ఆనాడు జగన్ తోటి చంద్రబాబు నాయుడు తోటి ఒప్పందంలో భాగంగా మీరు చేసినటువంటి దానికి ఇవాళ తెలంగాణ అనుభవిస్తుంది. నేను ఇవాళ దక్షిణ తెలంగాణ బిడ్డగా చెప్తున్నా, ఒక నల్గొండ బిడ్డగా. మీరు 10 ఏళ్లు ఎన్ని ప్రాజెక్టులు ఇవాళ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టు కంప్లీట్ చేసినండి అధికారంలో ఉండి? ఇవాళ కృష్ణానది దక్షిణ తెలంగాణ నల్గొండ, పాలమూరు, రంగారెడ్డి ఎరారిగా మారుతుందంటే ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇవాళ నీళ్లు తీసుకోపోతుంటే మరి ఎందుకు మాట్లాడలేదండి మీరు? ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం డెఫినెట్ కూడా నిన్న ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినాం. ఇవాళ కేంద్ర జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారికి చాలా స్పష్టంగా చెప్పినాం. మా వాటా మాకు ఇచ్చిన తర్వాత 1500 టీఎంసీ ఇచ్చిన తర్వాత డెఫినెట్ కూడా మీరు తీసుకోండి. ఇవాళ ఏ అనుమతులు లేకుండా ఇవాళ ఈ విధంగా చేయడం అనేది మేము డెఫినెట్ కంప్లైంట్ చేసే అవసరం అయితే సుప్రీం కోర్టుకైనా వెళ్తాం. డెఫినెట్ కూడా తెలంగాణ వాటా కోసం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. ఇది తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే మాకు ముఖ్యం, ఇక్కడ రాజకీయాలకు తావు లేదు. ఇవాళ అదే చెప్పినాడు ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. మీరు 10 ఏళ్లు పరిపాలించు, మీ అసమర్థత వల్లనే ఇవాళ ఆంధ్ర ఈ ప్రాజెక్టు కడుతుంది. మీరు అవసరమే మీరు కూడా కలిసి రండి. మనంతా అందరి తెలంగాణ ప్రభుత్వం అదే విధంగా మన అందరి ప్రయోజనాలు ముఖ్యం. ఒకటి, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందండి? నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్ళ పేరు మీదనే కదా. మీరు 10 ఏళ్లు మీరు ఎందుకు పోరాడలే? మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, కేఆర్ఎంబిలో అన్యాయం జరుగుతుంది, మరి ఎందుకు కొట్లాడలేదండి? గోదావరి నది మీద ఇవాళ ఆనాడు మీరు అనుమతులు ఇచ్చారు. మరి తెలంగాణలో కనీసం 10 ఏళ్లుగా ఒక పాలమూరు, రంగారెడ్డికి ఒక జాతీయ హోదా సాధించలే. మరి ఎందుకు మాట్లాడాలి మీరు? అంటే దయచేసి ఎమోషనల్ పాలిటిక్స్ చేయకండి. ఇవాళ మీ యొక్క అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు బహుశా ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది మాట్లాడుతూ, మరి 10 ఏళ్లు నువ్వే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నావు కదా. ఇవాళ నేను చెప్పడం కాదండి, 2016లో
చంద్రబాబు గారితో అగ్రిమెంట్ అయినప్పుడు కేంద్ర జలశక్తి మినిస్ట్రీలో అగ్రి అయినప్పుడు ఎవరైందండి అన్నాడు అటెండ్ అయింది ఇదే హరీష్ రావు గారు కదా. మరి లింగయ్య యాదవ్ గారు నాకు ఒకటి అర్థమైంది, ఇక్కడ సమస్య కేసీఆర్ గారి ఐడియాలజీ ఏదైతే ఉందో రాయలసీమని రత్నాలసీమగా చేస్తాను నీళ్ళకి సంబంధించి మాట్లాడారో అదే ఆజ్యం పడినట్టు అర్థమవుతోంది. ఒక ఐడియాగా చంద్రబాబు గారు పోలవరం బనకచర్ల అనేది మాట్లాడారు. మరి అప్పుడే గతంలో ఎందుకు హరీష్ రావు గారు ఖండించలేదు, ఈ రోజు దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. సో ఏది ఏమైనా కేసీఆర్ని బద్నాం చేయడానికి బనకచర్లకు సంబంధించి సిబిఎన్ మెప్పు కోసం రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు, నిజమేనా? ఇవాళ ఎవరు మెప్పు కోసం పనిచేసారండి. నేను ఇప్పుడే ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పిన, నేను ఆన్ ద ఎవిడెన్స్ అండి. 2016లో ఇదే ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ గా సిబిఎన్ తోటి అగ్రి అయింది ఎవరండి. 2019లో జగన్ గారి తోటి అగ్రి అయ్యి రాయలసీమ రోజా గారి ఇంటికి వెళ్ళి చేపల పులుసు తిని రాయలసీమని రత్నాలసీమ చేస్తని చెప్పింది ఎవరండి. ఇవాళ ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డే 1 నుంచండి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ చూడు నిన్న ఆల్పార్టీ పెట్టి ఇవాళ ఢిల్లీకి వెళ్ళి ఇంత అర్జెంట్ గా మేము మా ప్రాంత ప్రయోజనాలు కాపాడాలి, మాకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా కోసం మేము డిమాండ్ చేస్తున్నాం తప్ప మేము రాయలసీమకు రావద్దని ఆంధ్రకని కాదు. మాకు ఎంతైతే రావాలో 1500 టీఎంసీలు ఆ తర్వాత మీరు కట్టుకోండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కొల్లుడై గతంలో కేసీఆర్ చేసినటువంటి అసమర్థత వల్ల ఇవాళ తెలంగాణకి ఈ కారణం ఇవాళ బనకచర్ల ప్రాజెక్టు కారణం ఎవరండి? ఈ పునాది పడడానికి కారణం మీరే కదా. అయినా కూడా మేము న్యాయబద్ధంగా కొట్లాడటం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్పారండి, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు ముఖ్యం, తెలంగాణ ప్రాంతానికి నేను ముఖ్యమంత్రి అని చెప్పాడు. తెలంగాణ ప్రాంత ప్రజలు కాపాడడం కోసం ఎంతవరకైనా కొట్లాడడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధం. ఇవాళ అందుకే చాలా స్పష్టంగా చెప్పారు, అవసరమైతే సుప్రీంకోర్టులో కేసేసైనా కూడా మా ప్రాంతానికి రావాల్సిన న్యాయబద్ధమైన నీటి వాటా కోసం మేము ముందుండి పోరాడంలో ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనక్కి తగ్గదు. దయచేసి దీని మీద జరుగుతున్నటువంటి రాజకీయాలు ఎమోషనల్ డ్రామాని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, మరి 10 ఏళ్లలో ఏనాడైనా మాట్లాడిరండి? ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణ కోసం నీటి వాటాలో అన్యాయం జరుగుతుందని మోడీ గారిని ఏనాడైనా ప్రశ్నించారా? బీజేపీని ప్రశ్నించారా? ఏనాడైనా రాయలసీమ ఇవాళ జగన్ గారు గతంలో మరి వీళ్ళిద్దరు చట్టా పట్టాలు వేసుకొని తిరిగింది. రైట్ ఆంజనేయ రెడ్డి గారు మీరే తెలంగాణకు నీటి వాటా కోసం ఎంతవరకైనా కొట్లాడడానికి ఈ ప్రజా ప్రభుత్వం ముందుండి అందరికంటే ముందుండి పోరాడుతుంది. రైట్ ఆంజనేయ రెడ్డి గారు మీరు చూశారు కదా, కాంగ్రెస్ అయితే